ఏర్పాటు చేయలే బాణాపురంలో అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయలే బాణాపురంలో అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయలే ఆ బాణాపురంలో అండర్ బ్రిడ్జిని జిందాబాద్ 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 ఏర్పాటు చేయలే బాణాపురంలో అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయలే బాణాపురంలో నేషనల్ హైవే దగ్గర బ్రిడ్జిని బాణాపురంలో అండర్ బ్రిడ్జిని జిందాబాద్ ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు. ఈరోజు బైపాస్ దగ్గర రోడ్డును సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరుగుతుంది. పసరమట్ల గ్రామం దగ్గర నుంచి వెంబర్తి వరకు మరి బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా జనగామ నుంచి మరి అక్కడ ఏసెట్ నగర్ కాలనీ గాని పైన ఉన్నటువంటి ఇంద్రమిండ్ గాని ఎల్లంల తర్వాత సిద్దంకి పెదరామచర్ల పోసన్నపేట వరకు ఈ రోడ్డు ఉంది. కానీ ఈ రోజు రోడ్డును డమ్మీ చేసి మరి చుట్టూ తిప్పి అక్కడికి బైపాస్ రోడ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని రాజకీయ పార్టీలు గాని అందరూ కూడా ఈ రోడ్డుని యథావిధంగా ఉండే విధంగా ఇక్కడ అండర్ బ్రిడ్జి నిర్మించాలి. అండర్ బ్రిడ్జి నిర్మించడం ద్వారా ఈ రోడ్డు క్లియర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే చుట్టూ ½ కిలోమీటర్ తిరిగి మళ్లీ అక్కడికి రావాలంటే ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ రోడ్డు ప్లాన్ కు సంబంధించినటువంటి అధికారులు ఎన్హెచ్ఐ అధికారులు గాని ఈ కాంట్రాక్టర్ గాని వెంటనే స్పందించి ఇక్కడ అండర్ బ్రిడ్జి వచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ఈ జనగామ జిల్లాలను అంటే అన్ని రాజకీయ పార్టీలను ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని ఇక్కడ ఇంద్రమ్మ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు గాని మరి ఏస్పేట్ నగర్ సంబంధించిన కాలనీ వాసులు గాని అదే సందర్భంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వాసులు గాని వీళ్ళందరినీ సమీకరించి ఈ రోడ్డు పనులు మొత్తం బంద్ పెట్టిస్తాం. అదేవిధంగా అది నిర్మాణం అయ్యేంత వరకు కూడా సిపిఎం గా పోరాటం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్ ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు. ఈరోజు జనగామ పట్టణం బాణాపురం 5వ వార్డు దగ్గర హైవే రోడ్డు పనులు చేస్తా ఉన్నారు. ఇక్కడ అందరూ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ జనగామ పట్టణ కమిటీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా మరియు జనగామ జిల్లాను కలుపుతూ ఈ రహదారి ఉన్నది. దీనికి సంబంధించినటువంటిది ఒక 8 గ్రామాల ప్రజలు ఇక్కడికి వెళ్లి అక్కడ నిత్యావసర సరుకుల నిమిత్తం దాంతోపాటు ప్రజలు అనునిత్యం ఇక్కడికి వెళ్లి వారి ఉపాధి కోసం జనగామ పట్టణానికి వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అందరూ బ్రిడ్జి కనుక లేకపోతే మరి ఇక్కడికి వెళ్లి అక్కడ అంత దూరం మళ్లీ కిలోమీటర్ దూరం వెళ్లి రావడం చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అర్థం చేసుకుని మరి ఉన్నటువంటి కాంట్రాక్టర్ గాని మరి ఉన్నటువంటి అధికారులు గాని తప్పకుండా ఇక్కడ కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరొకసారి సిపిఎం పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే జనగాంలో అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షాల పార్టీలన్నింటినీ కూర్చోబెట్టి మాట్లాడి పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జిందాబాద్ 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 జిందాబాద్.